నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషం కక్కడం, అమాయకులను బలి చేయడం, నమ్మించి నట్టేట ముంచడం, గోబెల్స్ ప్రచారం. చంద్రబాబు రాజకీయ జీవితం నిండా కనిపించేవి ఇవే. ఆయన ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నది వీటినే. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ప్రజల వద్ద విశ్వసనీయత. చంద్రబాబుకి లేనిదే విశ్వసనీయత. ప్రజల హృదయాలను గెలుచుకోవడం తమ వల్ల కాదన్న నిజం తెలుసు కాబట్టే నాడు జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులను, పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారన్న తమ పచ్చ సిద్ధాంతానికి ఇంకా పదును పెడుతూనే ఉన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలోనూ నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీని కంటిన్యూ చేశారు. వెన్నుపోటు పార్టీ దాచేస్తే సత్యాలు ప్రజలకు తెలియకుండా ఉంటాయా? ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియదు అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2020 ఏప్రిల్ నెల నాటి జగన్ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి జిఎంఆర్తో నిర్మాణ ఒప్పందం చేసుకుంది. 2021 మే నెలలో నాటి జగన్ ప్రభుత్వం భూమి స్వాధీనం పనులు ప్రారంభించింది. 2022 నవంబర్లో జగన్ ప్రభుత్వ చొరవతో 130 కోర్టు కేసులు పరిష్కారమయ్యాయి. 2022 నవంబర్లోనే ఎన్ఓసి కూడా జారీ అయింది. 2023 జనవరిలో నాటి జగన్ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ పూర్తి చేసింది. 2023 మే నెలలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమిని సేకరించడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు సాధించడం ఒకటేంటి, మొత్తం జగన్ ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు ఎంచక్క ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ఇది నేనే కట్టాను, అది నేనే తీసుకొచ్చాను అంటూ గొంతు చించుకుని చంద్రబాబు అబద్ధాలు వల్లవేస్తుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ఇమేజ్ దేశవ్యాప్తంగా తన ఉనికిని ఇలానే చాటుకుంది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మొత్తం సీన్ మారిపోయింది. ఆ అంటే అబద్ధాలు, అవినీతి, ఆ అంటే ఆటవిక పాలన అంటూ ఏపీ ఇమేజ్ ని దేశ ప్రజల ముందు చులకన చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజా సంక్షేమం అంటే తొలి నుంచి ఏవగింపు భావనను ప్రదర్శించే చంద్రబాబు తన పాలనలోని అసమర్థతని దాచిపెట్టడానికి, అరాచకాలను కప్పిపుచ్చటానికి నాన్ స్టాప్ గా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సీఎంగా జగన్ సాధించిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తన ఘనతగా నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు చంద్రబాబు. గత 25 నెలలుగా పెట్టుబడులు సాధించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు పూర్తిగా క్రెడిట్ చోరీ మీద పడి బతికేస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వేళ కూడా వేదిక మీద క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చూశారుగా చంద్రబాబు పాటలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మించారన్న దానిపై తెలుగు ప్రజలందరికీ స్పష్టత ఉంది. కానీ పాపం వెన్నుపోటు పార్టీ మాత్రం తాము ఏం చెబితే ప్రజలు అదే నమ్మేస్తారన్న భ్రమలో ఉన్న పచ్చముట ఎల్లో మీడియా మాత్రం అబద్ధాలను నిస్సిగ్గుగా వల్లవేస్తోంది. ఎందులో అయినా నాకేంటి అన్న కోణాన్నే చూసే చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు విషయంలోనూ అదే చేశారు. 2014, 2019 మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీటముడి పడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్ళింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని 2019 ఫిబ్రవరిలో, అంటే అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు దిబ్బలపాలెం వద్ద ఎయిర్పోర్ట్ కి హడావిడిగా శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు. అప్పటికి స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు, కేంద్ర అనుమతులు రాలేదు. అయినా శంకుస్థాపన ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడమే రాజకీయం, ప్రజలను మోసం చేయటమే పరిపాలన అని చంద్రబాబు బలంగా నమ్ముతారు కాబట్టే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిచేసే ప్రక్రియ చేపట్టారు. దేశంలోని ఇతర ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూమి వివరాలు అధ్యయనం చేయించారు.
ఈ మేరకు రైతుల భూములకు నష్టం కలగకుండా కోర్టు అంశాల్లో ఉన్న భూముల జోలికి పోకుండా 2703 ఎకరాల భూమి సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థను ఒప్పించి వారికి 2203 ఎకరాలు భూమిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించారు. కోర్టులకెక్కిన పలువురు రైతులతో రాజీ మార్గాల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించారు. నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో మానవతా దృక్పథంతో నిర్వాసితుల ఆకాంక్షలను నెరవేర్చారు. దీంతో ఒక్కో సమస్య కేవలం ఏడాదిన్నరలోనే పరిష్కారమైంది. సమస్యలు తొలగిపోవడంతో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కొన్ని పర్యావరణ అనుమతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యి పరిష్కరించారు. ఇలా అనేక కోణాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2020లో GMR సంస్థతో అధికారిక ఒప్పందం కుదిరింది. ఏ విధమైన అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా ఖచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. కానీ చంద్రబాబు మాత్రం భోగాపురం ఘనతని తన ఖాతాలో వేసుకోవటానికి విఫల యత్నాలు చేస్తున్నారు. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగ్రేట్ చేశారు. 2 మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అంది. అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. విన్నారుగా, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించిన GMR గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు నాడు అన్న మాటలు. కానీ వెన్నుపోటు పార్టీ పచ్చముఠ ఎల్లో మీడియా మాత్రం ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అదే నిజమని నమ్మేస్తారన్న తమ దిక్కుమాలిన సిద్ధాంతాన్ని అమలు చేస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది జగన్ ప్రభుత్వమే అని ప్రపంచం మొత్తానికి తెలిసిన చంద్రబాబు మాత్రం ప్రాస డైలాగ్స్ తో క్రెడిట్ చోరీకి తహతహలాడిపోయారు. నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. విన్నారుగా చంద్రబాబు ప్రాస డైలాగ్ ని. నిజమే, ఎయిర్పోర్ట్ కోసం నాడు కొబ్బరికాయ కొట్టింది చంద్రబాబే. కాకపోతే అది భోగాపురం ఎయిర్పోర్ట్ కాదు. ఇదిగో ఇలా చూడండి, పిచ్చి చెట్ల మధ్య ఇలా దీనంగా కనిపిస్తోన్న ఈ శిలా ఫలకాన్ని చూసారా? ఇదే 2019లో చంద్రబాబు ఎయిర్పోర్ట్ కి కొబ్బరికాయ కొట్టిన ప్రాంతం. భూసేకరణ జరగకుండా, కేంద్రం నుంచి అనుమతులు లేకుండా, పునరావాసం గురించి కనీసం ఆలోచన చేయకుండా 2019 ఎన్నికల ముందు హడావుడిగా దిబ్బలపాలెంలో ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నామంటూ శిలాఫలకం ఒకటి వేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. భూ వివాదాలు పరిష్కరించి స్థల సేకరణపై పీఠముడి విప్పి కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా చూసి నష్టపరిహారం, పునరావాసం పూర్తి చేసి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించింది జగన్ ప్రభుత్వం. దారుణమైన విషయం ఏంటి అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు రోడ్లు కూడా వేయించలేకపోయారు.
దీని కారణంగా గడిచిన 2 నెలలుగా ఎయిర్పోర్టు ప్రారంభం ఆలస్యమవుతూ వచ్చింది. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. జగన్ నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్టుకు కనీసం కనెక్టింగ్ రోడ్లు కూడా వేయించడం చేతగాని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఆ అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి ఎయిర్పోర్ట్ను తానే నిర్మించినట్లు విపరీతంగా పబ్లిసిటీ మాత్రం ఇచ్చుకుంటున్నారు. నిజానికి భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలోనే విశాఖ నుంచి ఎయిర్పోర్టుకి వేగంగా చేరుకునేలా హైవే నిర్మాణం కోసం జగన్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చింది. 77 మీటర్ల వెడల్పుతో 6,300 కోట్ల రూపాయల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల హైవే మంజూరు చేస్తున్నట్లు నాడు కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా గడ్కరీ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. కానీ చంద్రబాబు ఆ రహదారిని కూడా నిర్మించలేకపోయారు. ఇప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరక యాతన పడాల్సిన పరిస్థితే నెలకొని ఉంది. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు రోడ్డును నిర్మించలేని చంద్రబాబు ఎయిర్పోర్ట్ నేను కట్టాను అని బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒకరు సాధించిన ఫలితాలను తమ విజయాలుగా ప్రచారం చేసుకునే వాళ్ళని ఏమనాలి? ఒకరి శ్రమని, ఒకరి ప్రతిభని, ఒకరి కృషిని తమదిగా చెప్పుకుని బతికేసే వాళ్ళని ఏం చేయాలి? ఏ దేశంలో అయినా సరే, ఏ భాషలో అయినా సరే, ప్రపంచం నలుమూలలా ఎక్కడైనా సరే పరాన్న జీవుల్లా బతికే వారిని పరమ నీచంగానే చూస్తారు కదా. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా బతికేస్తూ వచ్చిన చంద్రబాబు జగన్ విజన్నే శిరోధార్యం అంటున్నారు. జగన్ చేసిన అభివృద్ధి ముద్ర నీడలో తిరుగుతూ ఈ ఘనత అంతా నాదే అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అటు నిస్సిగ్గుగా ఎల్లో మీడియా వీళ్ళని జాకీలేసి లేపుతూ అసత్య కథనాలు వండివారుస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విషయంలోనే కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ నుంచి ఆర్సెలార్మిట్టల్ స్టీల్ ప్లాంట్ దాకా వెన్నుపోటు పార్టీకి ఇదే పని. విజనరీ ముసుగులో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి మోసం చేయడం మినహా చంద్రబాబుకి ఒక్క భారీ ప్రాజెక్టును సాధించిన చరిత్ర లేదు. ఇక వర్తమానం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం క్రెడిట్ చోరీ మీద, ఎల్లో మీడియా దిక్కుమాలిన రాతల మీద ఆధారపడి ముందుకు సాగాలన్నది వెన్నుపోటు పార్టీ ఎత్తుగడ. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో మాత్రమే కాదు, మిగిలిన ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే క్రెడిట్ చోరీ. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల వైజాగ్కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు అంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకు ముందే అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేసామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్ లోనే చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదానీ గ్రూప్ ఎండి కరణ్ అదానీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. విన్నారుగా,
చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందిగా. జగన్ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీ పేరును కూడా సైడ్ చేసేశారు చంద్రబాబు. కానీ అదే అదానీ గ్రూప్ ఎండి అసలు రహస్యాన్ని బయటపెట్టేశారు. ఇలా ప్రతి చోట అడ్డంగా దొరికిపోతున్న నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ ఎపిసోడ్ ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది పచ్చముఠ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదానీ గూగుల్ డేటా సెంటర్ నుంచి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన కృషితో వచ్చినవే. వాటిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీలోనూ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం చొరవతో ఏపీలో మిట్టల్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో కొత్త స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నాడు సీఎం హోదాలో జగన్ కోరారు. జగన్ ప్రభుత్వం 3 చోట్ల భూములను చూపిస్తే అందులో నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉందని స్టీల్ ప్లాంట్ కి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కానీ ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా నా వల్లే వచ్చిందని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదిక మీద క్రెడిట్ చోరీకి తెగించేశారు చంద్రబాబు. విజనరీ లీడర్, అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఆయనే. చంద్రబాబు గురించి ఎల్లో మీడియా కొట్టే డప్పు ఇదే కదా. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల కాలంలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పెట్టుబడులు తెచ్చిన పాపానే పోలేదు. మరి 2019 నుంచి 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎంతో తెలుసా? 1,00,000 కోట్ల రూపాయలు. 2024 నుంచి ఈ 25 నెలల్లో చంద్రబాబు ఏపీకి తెచ్చిన పెట్టుబడులెంత? 23 లక్షల కోట్ల రూపాయలని వెన్నుపోటు పార్టీ తెగ డబ్బా కొట్టేసింది. కానీ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఏపీకి వచ్చిన పెట్టుబడులు కేవలం 6,000 కోట్ల రూపాయలే అని స్పష్టం చేసింది. పైగా వాటిలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. మరి ఈ 25 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పెంతో తెలుసుగా, 3,63,406 కోట్ల రూపాయలు. అవి ఎక్కడ ఖర్చు చేశారో ఎవరికీ తెలీదు. ఇంత ఘోరమైన ట్రాక్ రికార్డున్న చంద్రబాబు తమ అసమర్థతని, అరాచకాలని కప్పిపుచ్చుకోవడానికి జగన్ తెచ్చిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి నానా పాట్లు పడుతున్నారు. చంద్రబాబు ఆటవిక పాలనలో ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. అందుకే పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ పూర్తిగా వెనుకబడిపోయింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. 3 ఏళ్లు వరుసగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంది. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా 3 ఏళ్లు నెంబర్ 1 గా నిలవటం మాటలు కాదు. జగన్ సీఎం గా ఉన్న వేళ జరిగిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ జగన్ విజనరీకి చిన్న నిదర్శనం. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 ఒప్పందాలు కుదిరాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దయ వల్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. గుజరాత్ లో జరిగే బిజినెస్ సమ్మిట్ కి తప్ప దేశంలో మరే రాష్ట్రం నిర్వహించే సమ్మిట్స్ కి ముఖేష్ అంబానీ హాజరు కారు. దాన్ని బ్రేక్ చేస్తూ నాడు వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లోనే ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని జగన్ పడ్డ తపనకి, కృషికి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక ఉదాహరణ. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh. There is energy, enthusiasm and ambition among the youth. There is hope, optimism and dynamism among the business community. And there is an all-pervasive confidence that Andhra will emerge as a leading player in New India's growth story. చంద్రబాబు ముఖేష్ అంబానీ చెప్పింది విన్నారా? గుజరాత్ లో జరిగిన బిజినెస్ సమ్మిట్స్ కి తప్ప దేశంలో మరే బిజినెస్ సమ్మిట్ కి వెళ్ళని ముఖేష్ అంబానీ నాడు ఏపీకి ఎందుకు వచ్చారంటే కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విజనరీ మీద పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం, భరోసా. మీ 25 నెలల అరాచక పాలనలో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడటానికే ఇష్టపడటం లేదు.
మీ అరాచక పాలన కప్పిపుచ్చుకోవడానికి నాడు జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులను, ప్రాజెక్టులను మీ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. దాచేస్తే దాగని సత్యాలేంటో, నిజమైన విజన్ ఎవరిదో గ్రహించిన ఏపీ ప్రజలు నిస్సిగ్గుగా చంద్రబాబు చేస్తోన్న క్రెడిట్ చోరీని చూసి చీకొడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.